క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, నిత్యము నిన్నే ఆరాధింతుము అనే ఈ ఆరాధన కార్యక్రమానికి మిమ్మందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ ఆరాధనలో పాలు పంచుకుని ఆ ప్రభును స్తుతిస్తున్నటువంటి మీ అందరిని దీవించాలి అని, మీ అందరి జీవితంలో కుటుంబంలో గొప్ప కార్యాలు జరగాలని, మీ బిడ్డలకు బంగారు భవిష్యత్తును దయచేయమని ఈ ఆరాధనలో మీ అందరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నాం. రండి, ఆ గొప్ప దేవుని అందరం కలిసి ఆరాధించి మహిమపరుచుకుందాం. యేసయ్యా 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 నా యేసయ్యా, ఆరాధనా 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 ఆరాధనా. నీవే యేసయ్యా, నాకు ఆనందం నీవే యేసయ్యా, ఆధారం నీవే యేసయ్యా, నాకు ఆనందం నీవే యేసయ్యా, ఆధారం నీవే యేసయ్యా, నాకు ఆనందం నీవే యేసయ్యా, ఆధారం నీవే యేసయ్యా, నాకు ఆనందం నీవే యేసయ్యా. ఆత్మను ఊదావు, ఆయుషు పోశావు, ఆత్మను ఊదావు, ఆయుష్ పోసావు, ఆనందముతో జీవించమన్నావు, ఆనందముతో జీవించమన్నావు. యేసయ్యా 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 నా యేసయ్యా, యేసయ్యా 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 నా యేసయ్యా, ఆరాధనా 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 ఆధారం నీవే యేసయ్యా, నాకు ఆనందం నీవే యేసయ్యా, ఆధారం నీవే యేసయ్యా, నాకు ఆనందం నీవే యేసయ్యా. దివ్య సప్రసాదములో ఉన్నవో తండ్రి, నీవేనయ్య మా ఆధారము, నీవేనయ్య మా ఆనందము, ఆమేన్ నీవేనయ్య మా ఆయుష్. ఆమేన్. లేకపోతే మేము జీవించలేమయ్యా. మట్టిని తీసుకుని మమ్ము చేసిన దేవా స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, మరణము లేకుండా జీవాన్ని ఇచ్చిన దేవా స్తోత్రమయ్యా. స్తోత్రమేసయ్యా. ఓ గొప్ప దేవా, మిమ్ము మనసారా ఆరాధిస్తున్నాము తండ్రి, ఆమేన్. మనసారా మిమ్ము స్తుతిస్తున్నాము దేవా. ఆమేన్. మా ప్రార్థనను ఆలకించి మా ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చండి దేవా అని ఆమేన్. ఆ గొప్ప దేవుని వేడుకుందాం. స్తోత్రం. మట్టి మనిషిని మహిమగా మార్చావు, మట్టి మనిషిని మహిమగా మార్చావు, మరణ
మరణము నుండి విడుదలనిచ్చావు, మరణము నుండి విడుదలనిచ్చావు. మహిమాన్వితుడా మహోన్నతుడా, మహిమాన్వితుడా మహోన్నతుడా, మనసార నిన్నే మహిమ పరతును, మనసార నిన్నే మహిమ పరతును. యేసయ్యా స్తోత్రమయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, 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 నా యేసయ్యా. ఆరాధన ఆరాధన ఆరాధన, ఆరాధన, ఆధారం నీవే యేసయ్యా, నాకు ఆనందం నీవే యేసయ్యా, ఆధారం నీవే యేసయ్యా, నాకు ఆనందం నీవే యేసయ్యా. మంచి కాపరిగా మమ్ము సదా కాచి కాపాడుతున్న తండ్రి మీకు స్తోత్రమయ్యా. స్తోత్రమయ్యా, నిత్యము మీ జీవాన్ని మాకిస్తూ నిరంతరం మమ్మల్ని ఆదరిస్తున్నటువంటి ఓ మంచి కాపరి మీకు స్తోత్రమయ్యా. ఈ ఆరాధనలో పాలు పంచుకున్న మమ్మందరిని కాచి కాపాడమని వేడుకుంటున్నాం. మమ్మందరిని కూడా దీవించమని ప్రార్థిస్తున్నాము దేవా. మాలో ఉన్నటువంటి వ్యాధులను, బాధలను, సమస్యలను, ఇబ్బందులను తొలగించమని వేడుకుంటూ ఉన్నాం. ఈ ఆరాధనలో ఎవరెవరైతే పాలు పంచుకుంటూ ఉన్నారో, ఏ ఉద్దేశాలతో పాలు పంచుకుంటూ ఉన్నారో ఆ ఉద్దేశాలన్నిటిని కూడా నెరవేర్చమని వేడుకుంటున్నాము తండ్రి. మంచి కాపరి నేనే అన్నావు, మంచి కాపరి నేనే అన్నావు, నిత్య జీవము నీచెదనన్నావు, నిత్య జీవము నిచ్చెదనన్నావు. నిరతము నిన్నే ఆరాధింతును, నిరతము నిన్నే ఆరాధింతును, నీ సన్నిధిలో నడుపుము ప్రభువా, నీ సన్నిధిలో నడుపుము ప్రభువా. యేసయ్యా 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 నా యేసయ్యా, యేసయ్యా, స్తోత్రం. యేసయ్యా, అవును దేవా, యేసయ్యా, నా యేసయ్యా. ఆరాధన ఆరాధన ఆరాధన, ఆరాధన, ఆధారం నీవే యేసయ్యా, నాకు ఆనందం నీవే యేసయ్యా. అందరూ చప్పట్లు కొడుతూ ఆరాధిద్దామా? ఆధారం నీవే యేసయ్యా, నాకు ఆనందం నీవే యేసయ్యా. ఆత్మను ఊదావు, ఆయుస్సు పోశావు, ఆత్మను ఊదావు, ఆయుష్ పోసావు, ఆనందముతో జీవించమన్నావు, ఆనందముతో జీవించమన్నావు. యేసయ్యా 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 నా యేసయ్యా, 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 స్తోత్రం. యేసయ్యా, నా యేసయ్యా. ఆరాధన ఆరాధన ఆరాధన, ఆరాధన,
ఆరాధన 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 ఆరాధించుకుందాం. హల్లెలూయా 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 ఆత్మను ఆయుషు పోసావు ఆనందముతో జీవించమన్నావు యేసయ్యా యేసయ్యా నిన్నే దివ్య సప్రసాదములో ఉన్న యేసయ్యా స్తోత్రమయ్యా. నీవేనయ్యా మా ఆధారము, నీవేనయ్యా మా ఆనందము, నీవేనయ్యా మా ఆయుష్, నీవేనయ్యా మా గమ్యము. దివ్య సప్రసాదములో మరిగై ఉన్న దేవా స్తోత్రమయ్యా. ఆది నుండి నేటి వరకు మమ్మెంతగానో కాచి కాపాడుతున్న తండ్రి స్తోత్రమయ్యా. సాధారణమైన మట్టిని మహిమగా మార్చి నీ రూపంలో మమ్ము సృష్టించావు దేవా స్తోత్రమయ్యా. మరణమే లేకుండా గొప్ప సృష్టిగా మమ్ము తయారు చేసావు దేవా స్తోత్రం. కానీ మేము చేసే పాపాల చేత మరణాన్ని మేమే కొని తెచ్చుకున్నాము. రోమీయులకు రాసిన లేఖ 6:23 పలికింది. అయినా కూడా ప్రభువా మేము స్తుతిస్తూ ఉండగా, ఆరాధిస్తూ ఉండగా మీ కోపాన్ని చల్లార్చుకుని మాపై కనికరాన్ని కలిగి మరొక నూతన అవకాశాన్ని ఇస్తానని పలికిన దేవా స్తోత్రం. యేసయ్యా, ఈ ఆరాధనలో పాలు పంచుకున్న మేమంతా యోగ్యులమే తండ్రి. మీ మీద ఆధారపడే జీవులమే దేవా. మీరు లేకుండా బ్రతకలేము యేసయ్యా. మీరేనయ్యా మా సర్వస్వము, మీరేనయ్యా మా గమ్యము, మీరేనయ్యా మా ఆధారము. అయ్యా మమ్మల్ని కాదనకుండా, మమ్మల్ని చీదరించుకోకుండా మీ అమూల్యమైన హస్తాలతో మమ్మల్ని కనికరించి దీవించమని వేడుకుంటున్నాం. నడినెత్తిన అరికాళ్ళ వరకున్న రోగాలని తొలగించమని ప్రార్థిస్తున్నాం. మాలో విశ్వాసాన్ని బలపరచమని వేడుకుంటున్నాం. మీ అద్భుత కార్యాలు చూసే నేత్రాలను మాకు దయచేయమని వేడుకుంటున్నాం. మాలో ఉన్న పాపపు నేత్రాలను, బలహీన నేత్రాలను తొలగించమని వేడుకుంటున్నాం. దివ్య సప్రసాదములో ఉన్న తండ్రి, మంచి కాపరిగా, మేపరిగా నిత్యము మమ్ము కాచి కాపాడుతున్నందులకై స్తోత్రం. నిత్యము మీ దేవదూతల సంరక్షణలో మమ్ము సురక్షితముగా ఉంచుతున్నందుకు స్తోత్రం. మేము ఎక్కడికి వెళ్ళినా, ఎంత దూరం వెళ్ళినా, ఏ పని చేసినా ప్రతి పనిలో గొప్ప ఆశీర్వాదాన్ని ఇస్తున్నటువంటి తండ్రి స్తోత్రం. అది గమనించగా, గ్రహించగా నేనే చేశాను, నా శక్తులతోనే చేశాను అని గుడ్డితనముతో నేను ప్రవర్తిస్తున్నాను ప్రభువా. అంధత్వముతో నేను ప్రవర్తిస్తున్నాను తండ్రి. ఓ మంచి కాపరి, నీకు స్తోత్రమయ్యా. దివ్య సప్రసాద రూపంలో మరొకసారి మా అందరి ముందు ప్రత్యక్షమై నేనున్నాను బిడ్డ, ఎవరు నిన్ను వదిలిపెట్టిరా, ఎవరు కాదన్న నేను మాత్రం నిన్ను వదిలిపెట్టను అని అభయమిస్తున్న తండ్రి స్తోత్రమయ్యా. ఈ రోజు మేమందరము కూడా చేతులు జోడించి ఒకే మనసుతో, ఒకే ఆత్మతో, ఒకే శక్తితో
పూర్ణ హృదయముతో నీవేనయ్యా మా ఆధారమని, నీవేనయ్యా మా ఆనందమని, నీవు లేకపోతే ఆనందాన్ని మేము అనుభవించలేమని, నీవు లేకపోతే మేము జీవాన్ని పొందుకోలేమని, నీవు లేకపోతే ఆయుష్ను మేము పొందుకోలేమని ఆధారపడి స్తుతిస్తున్నాము. విశ్వాసంతో స్తుతిస్తున్నాము తండ్రి. మా ప్రార్థన ఆలకించమని యేసయ్యా, ఈ దివ్య సప్రసాద ఆరాధనలో ఎవరెవరైతే పాలు పంచుకుంటున్నారో మీ ఉన్నతమైన నామములో ఈ బిడ్డలు దీవించబడును గాక. మీ ఉన్నతమైన నామములో ఈ బిడ్డలో ఉన్న వ్యాధులు, బాధలు, సమస్యలు తొలగిపోవును గాక. వారి కుటుంబంలో ఉన్న ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, అన్ని రకాల ఆటంకాలు తొలగిపోవును గాక. ఈ కుటుంబంలో ఎవరెవరైతే దుష్ట శక్తుల చేత, మంత్ర శక్తుల చేత, చేతపాడు శక్తుల చేత బంధించబడుతూ ఉన్నారు, వారందరికీ సంపూర్ణ విడుదల మీ నామములో కలుగునుగా. మీ శక్తిలో విడుదల కలుగునుగా. మంచి కాపరివైన దేవా, ఈ లోకంలో దారి తప్పిపోయి వెళుతున్నప్పుడు ప్రభా, మేము తప్పిపోకుండా మీ యొక్క హస్తాలతో మేము నడిపించబడదుము గాక. మీ మార్గములో మేము నడిపించబడదుము గాక. మీ వాక్యములో మేము బలపరచబడదుము గాక. యేసయ్యా, అయోగ్యులము తండ్రి, పాపులము దేవా, మాలో ఉన్న అన్ని బలహీనతలు తొలగించమని, అన్ని సమస్యలు తొలగించమని, అన్ని ఆటంకాలు తొలగించమని ప్రార్థిస్తున్నాను. ఈ ఆరాధనలో చిన్నారి బిడ్డల మొదలు వృద్ధుల వరకు ప్రతి ఒక్క బిడ్డ దీవించబడునుగా. వారిలో ఉన్న అన్ని రకాల సమస్యలు, బాధలు, ఇబ్బందులు, భయం, ఆందోళన తొలగిపోవునుగా. వారికి మంచి ఆరోగ్యము, దీర్ఘాయుషు, సిరి సంపదలు, బంగారు భవిష్యత్తు బిడ్డలకు లభించునుగా. వృద్ధాప్యాయంలో ఉన్నటువంటి బిడ్డలకు మీరే ఆధారముగా నిలవమని, మీరే ఆయుష్ను పెంచమని హెజ్కియా రాజు ప్రార్థించగా, ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నటువంటి ఆయన యొక్క ఆయుష్ను 15 సంవత్సరాలకు పొడిగించిన విధముగా ఇదిగో ప్రభా, మంచం మీద ఉన్న బిడ్డల ఆయుష్ పెరుగునుగాక. ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్న వారి ఆయుష్ పెరుగునుగాక. చిన్నారి బిడ్డల ఆసుపత్రిలో ఉండి సతమతం అవుతున్న వారి ఆయుష్ పెరుగునుగాక. మీరే వారికి ప్రాణమై, జీవమై మారునుగాక. యేసయ్యా, ఎవరైతే క్లిష్ట పరిస్థితిలో ఉన్నారో వాళ్ళు మీకు సమర్పిస్తున్నారు. ఎవరైతే ఇబ్బందుల్లో, సమస్యల్లో, బంధకాల్లో ఉన్నారో మీకు సమర్పిస్తున్నారు. ఎవరెవరైతే ఈ లోక ఆశల్లో కూరుకుపోయి ఉన్నారో మీకు సమర్పిస్తున్నారు. ఈ లోక బలహీనతలో కూరుకుపోయి ఉన్నారో మీకు సమర్పిస్తున్నారు. మరి ముఖ్యంగా యవనస్తులపై మీ యొక్క హస్తాన్ని ఉంచండి ప్రభా. యవనస్తులపై ప్రత్యేకమైన శ్రద్ధ చూపించండి ప్రభా. తప్పిపోతున్నారు ప్రభా, ఈ లోకంలో పడిపోతున్నారు తండ్రి. వారిని ప్రత్యేకంగా మీ ఆధీనంలో ఉంచమని వేడుకుంటున్నాను. యేసయ్యా, మా ఆధారము నీవే తండ్రి, మా ఆనందము నీవే దేవా, మా ఆత్మయు నీవే దేవా, మా ఆయుషు నీవే దేవా. ఎల్లప్పుడూ ఆనందముతో జీవించే యోగ్యతను మా అందరికీ దయచేయండి. అందరూ కూడా ఒక నిమిషం కళ్ళు మూసుకుని అడగండి, ఏ ఉద్దేశాలు నెరవేరాలని వచ్చారో, ఎవరి కోసం ఈ ఆరాధనలో పాలు పంచుకుంటున్నారో అడగండి. దివ్య సప్రసాదములో ఉన్న దేవుడు మనందరిని చూస్తున్నాడు, మనందరి ప్రార్థన ఆలకిస్తున్నాడు, మనందరికి తగిన జవాబునివ్వడానికి సిద్ధముగా ఉన్నాడు. ఈరోజు నువ్వు చేసే ప్రతి పనిలోనూ, ప్రతి ప్రయాణంలోనూ, ప్రతి ఆలోచనలోనూ నీకు తోడుగా ఉండాలని ఆశపడుతున్నాడు. మా ఆధారమైనటువంటి తండ్రి, స్తోత్రమయ్యా. ఈ బిడ్డలు చేసే ప్రార్థనను ఆలకించండి. చదువుకుంటున్న బిడ్డలకు జ్ఞానాన్ని దయచేయండి. విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్న బిడ్డలకు వీసాలను, ద్వారాలను తెరవండి. యవనస్తులకు మంచి మార్గాన్ని చూపించండి. వివాహం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు మంచి సంబంధాలను ఏర్పాటు చేయండి తండ్రి. వివాహమైన బిడ్డలకు మంచి సంతాన భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను. యేసయ్యా, ఏ ఒక్క బిడ్డను కూడా వట్టి చేతులతో వదిలిపెట్టకుండా మీ దీవెనలతో నింపి
ఆశీర్వదించి అభిషేకించమని ప్రార్థిస్తూ ఒక నిమిషం కళ్ళు మూసుకుని మీ వ్యక్తిగత అవసరాలన్నిటి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. మోకరించండి. ఆ గొప్ప దేవుని ఆశీర్వాదాన్ని మనం స్వీకరిద్దాం. దివ్య సప్రసాదంలో ఇప్పటి వరకు మనతో ఉంటూ నేనే నీకు ఆధారం, జీవం, ప్రాణం, గమ్యం అని పలికినటువంటి ప్రభు మనందరినీ దీవించడానికి ఇష్టపడుతున్నాడు. మనందరిని అభిషేకించడానికి ఇష్టపడుతున్నాడు. మనందరిలో నూతన కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. అడుగు, ఏ కార్యాలు కావాలో అడుగు. ఎవరి కోసం ప్రార్థించడానికి వచ్చావు అడుగు. ఏ సమస్యలు తొలగిపోవాలని ఆశపడుతున్నావు అడుగు. గొప్ప దేవుని యొక్క ఆశీర్వాదం నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను ఏరాళముగా దీవింపచేస్తుంది. అందుకు రెండు చేతులు జోడించి ఆ గొప్ప దేవుని ఆశీర్వాదాన్ని స్వీకరిద్దాం. ప్రభు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. యేసయ్యా, యేసయ్యా, పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధన, స్తుతి, స్తోత్రము, నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధన, స్తుతి, స్తోత్రము, నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధన, స్తుతి, స్తోత్రము, నమస్కారములు కలుగునుగాక. పితా, పుత్ర, పవిత్రాత్మ దేవుడు ఈ ఆరాధనలో పాలు పంచుకుని ఉన్న ప్రతి బిడ్డను, కుటుంబాన్ని హేరాళముగా దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్.